అందిస్తున్న SRR టీవీకి స్వాగతం. గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పశు వైద్య భవనం లేక చెట్టు కిందనే వైద్య సేవలు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి చెట్టు కిందనే పశు వైద్య సేవలు. గ్రామంలో కనీసం ప్రభుత్వ పశు వైద్య ఆసుపత్రి భవనం లేక పశు వైద్య అధికారులు, రైతులు గత సంవత్సరాల నుంచి ఇబ్బందికి గురవుతున్నారు. రైతులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పశు వైద్య ఆసుపత్రి భవనం లేకపోవడంతో పశు వైద్య సేవలు చెట్టు కిందనే నిర్వహించబడుతున్నాయి. దీనివల్ల మా ప్రాంత రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వర్షం, ఎండ వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పశువులకు సరైన చికిత్స అందడం లేదు. మందులు నిల్వ ఉంచేందుకు సౌకర్యం లేదు. అత్యవసర సమయంలో పశువులకు తక్షణ వైద్యం అందక నష్టం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పశు వైద్య భవనం నిర్మాణం కోసం 25 లక్షల నిధులు మంజూరు అయ్యింది. కానీ ఓ ట్రాక్టర్ 5 లక్షల ద్వారా నిర్మాణం చేపట్టి మధ్యలోనే వదిలివేశారు. దీంతో ఏళ్ల తరబడి భవనం నిర్మాణం నిలిచిపోయిందని, దీంతో చెట్టు కిందనే వైద్యాధికారి సేవలు కొనసాగిస్తున్నారని, ఇది రైతుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందువల్ల మా గ్రామంలో తక్షణమే ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రి భవనం నిర్మాణం చేపట్టాలని, లేదా తాత్కాలికంగా అయినా సరైన భవనం ఏర్పాటు చేసి పశువైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు వ్యక్తం చేశారు. మాది కర్నూలు జిల్లా మంత్రాలయం మండలము సూగూరు గ్రామము. మా ఊర్లో పశువుల ఆసుపత్రి లేదు. సార్ వచ్చి చెట్టు కింద కూర్చునిపోతున్నాడు. ఇంతకుముందు టీడీపీలో చేసిన రూమ్ అర్థం సగం కాడికి మిగిలిపోయింది. ఇంతవరకు దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి దయచేసి మాకు ఆసుపత్రి కావాలని రైతులంతా కోరుకుంటున్నాము. 9కి వచ్చి సాయంత్రం 3-4 గంటల వరకు ఇక్కడే ఉంటున్నాడు. చెట్టు కిందే కూర్చొని పోతున్నాడు, ఎండకి వానకి నాలుతో. కాబట్టి మాకు పశువుల ఆసుపత్రి కావాలా. ఇవి ఎప్పటికి అసలు ఆసుపత్రి లేదు. ఆసుపత్రి లేదు, బయటే. ఇంతకుముందు సావిట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రారంభం చేసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇంకా 8వ మండలము పరందొడ్డి నుంచి వస్తున్నాడు. వచ్చి సాయంత్రం పోతున్నాడు. అసలు రూమ్ లేదు. ఆయన వచ్చినప్పటి నుంచి మందులు పెట్టుకున్నా కూడా స్థలం లేదు. ఆయనకు రూమ్ లేదు, ఏం లేదు. వచ్చి చెట్టు కింద కూర్చుంటాడు, సాయంత్రం వరకు వెళ్ళిపోతున్నాడు చెప్తాను. కర్నూలు జిల్లా పశువుల ఆసుపత్రి లేదు. ఈడ చెట్టు కిందే ఉంటాడు సారు. ఎక్కడ ఏమి ఎన్ని దినాలు అవి సరిగ్గా 2-3 మందులు పెట్టుకునే కానీ లేదు. ఈ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా పట్టించుకునడం లేదు. మరి సార్కి ఏమన్నా ఆసుపత్రి అయితే కదా బాగుండేది అని చెప్తున్నాం. వానికి ఈడే ఉంటాడు. వాన వచ్చినా ఎండ వచ్చినా ఈ చెట్టు కిందే ఉంటాడు. రాత్రి వరకు అతను 7 వరకు ఉంటాడు. ఇంకా అన్నం తినడానికి కానీ లేదు సార్కి, బయట తింటాడు. మరి ఇట్లుందో సార్. మరి పట్టించుకునే వాళ్ళు లేరు.